ఈరోజు ఒక 2 పాయింట్లు మన రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నానండి. ఒకటి, రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద నోరు పారేసుకుంటున్నారు. మరి ఎందుకంత భయపడుతున్నారో పవన్ కళ్యాణ్ గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీలోని ప్రతి ఒక్కరు, సీఎం దగ్గర నుంచి ప్రతి ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరి ఏడుపు కూడా పవన్ కళ్యాణ్ గారి మీదే. మళ్ళీ వీళ్ళే అంటారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఎక్కలేదు, 2 చోట్ల ఓడిపోయారని ఏడ్చేది వీళ్ళే. ఆయన్ని పని కట్టుకుని ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ విమర్శించే వాళ్ళు కూడా వీళ్ళే. అయితే ఎంతమంది 151 మంది విమర్శించదగ్గ శక్తివంతుడు అని పక్కన ఒప్పుకుంటానే ఉన్నారు. మళ్ళీ ఇంకో పక్కన అబ్బాయి ఆయనకి ఏముందండి ఓటింగు, మళ్ళీ బిల్డప్. ఇది ప్రజల్లో మళ్ళీ ఆయన మీద అభిమానం ఇప్పటికే డబుల్ ట్రిపుల్ అయిపోయింది. ఇంకా ఆయన బలాన్ని చూసి ప్రజలు ఆయనకి అట్రాక్ట్ అయిపోతారేమో అని ఆయన్ని కించపరుస్తూ మాట్లాడడం అదొకటి. రెండోది, ఈ ప్రపంచంలోనే ముఖ్యంగా మన భారతదేశం దాకా మాట్లాడుకుందాం, ఒక విచిత్రమైన ప్లేస్ ఉందండి. ఎక్కడైనా సరే ఈ దేశంలో డబ్బున్నవాడు డబ్బు లేనివాడికి దాని సహాయం చేస్తాడు, ఎక్కడైనా జరిగేది అదే. కానీ నేను చెప్పే ఈ విచిత్రమైన ప్లేస్లో డబ్బు లేనివాడు, పేదోడు, విధవరాలు, ధనవంతులకు సహాయం చేస్తారు, ధన సహాయం. ఆ విచిత్రమైన ప్లేస్ గురించి కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ముందైతే రోజా గారు ఏం మాట్లాడారు ఎందానండి. ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టెబిలిటీ లేని, ఒక అజెండా లేని షూటింగ్ గ్యాప్ లో వచ్చి ప్రజలకు ఏదో చేస్తానంటే ప్రజలు నమ్మరు. నమ్మనప్పుడు మీరు ఎందుకు గిలగిల గింజిపోతున్నారు? ప్రజలు నమ్మరు కదా. నమ్మనప్పుడు ఎందుకమ్మా మీరు వైజాగ్లో మీటింగ్లు పెట్టేస్తారు, జన సైనికులు రెచ్చగొట్టేస్తారు? ఏది మీరు మంత్రి గారు, మళ్ళీ మీరెందుకు ఆయన గురించి కలవరంతున్నారు? మీరేటి సీఎం గారు అయితే అత్తమాటు దత్తపుత్రుడు అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు, మరోటి రౌడీలు అంటాడు, చెప్పు చూపించారంటాడు. ఇవన్నీ నేను ఆయన కూడా కలవరిస్తారు. మొత్తం వైసీపీ వాళ్ళు కళ్ళకు వచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి స్టెబిలిటీ లేనప్పుడు ప్రజలే ఓటేయరు కదా. మీరెందుకమ్మా గిలగిలగించుకుంటున్నారు తల్లి? అతను నమ్ముకున్న వాళ్ళు, అతని గతంలో వాళ్ళ పార్టీని నమ్ముకున్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చింది చూశారు. మొన్న వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు జైలుకి వెళ్ళింది మీరు చూసారు. అమ్మా, జైలుకి వెళ్ళింది నువ్వు పెట్టిన తప్పుడు కేసు వల్ల. నువ్వు కావాలని ఇరికించాలని ఆ పిల్లల్ని ఇలా మధ్యవేలు చూపిస్తూ వాళ్ళని రెచ్చగొట్టి ఏదో 4 దెబ్బలు తిని పెద్ద కేసు పెడదాం అనుకున్నావు. వాళ్ళందరూ హొందాగా బిహేవ్ చేసేటప్పటికి తప్పుడు కేసు పెట్టావు. ఏదో నీ సహాయకుడికి దెబ్బ తగిలిందని నువ్వే తప్పుడు కేసు పెడతావు. నువ్వే వాళ్ళని అటెంప్ట్ మర్డర్ కేసులు అరెస్ట్ చేయించాలని చూస్తావు. మళ్ళీ నువ్వే ఇక్కడికి వచ్చి ఏమెరగని పత్తిత్తులాగా, ఏమెరగని ఎల్లుల్లిపాయలాగా వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారితో తిరిగితే మేము తప్పుడు కేసులు, దెయ్యాలు వేదాలు వెళ్ళిస్తున్నట్టు కేసు పెట్టిందని, తప్పుడు కేసు పెట్టిందని నువ్వే కదా. అరే నిజంగా జన సైనికుల మీద నీకు అంత ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద కదా నా కోపం. జన సైనికుల పాపం మీద చేయి జారి ఆ డస్ట్బిన్ మీద పడిందని మరి కేసు పట్టుకుని ఎందుకు వదలలేదు నువ్వు? అంటే కేసులు పెట్టేది నువ్వే, ఇరికించేది నువ్వే, అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టించేది నువ్వే. మళ్ళీ అంతకుముందు అసలు గొడవ కావడానికి కారణం నువ్వు రెచ్చగొట్టిన ఈ కవ్వింపు చర్యలు. నువ్వే రెచ్చగొడతావు, నువ్వే కేసు పెడతావు, నువ్వే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతావు, నువ్వే వాళ్ళని జైలుకి పంపిస్తావు. మళ్ళీ నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారు తిరిగి అన్నీ జరుగుతాయి. అబ్బా ఎవరో చెప్తున్నావమ్మా? మొత్తం వైసీపీ వాళ్ళు మొత్తం తేడాగా ఉన్నారు. సిగ్గులేకుండా వాళ్ళకి ఎలా మాట్లాడుతున్నారమ్మా మీరు? కాబట్టి దయచేసి పిల్లలు సినిమాలు చూడండి, కానీ సినిమా ఆర్టిస్ట్ అని చెప్పి అతను ఏదో సీఎం అయితే చేస్తాడు అనుకుంటే ఆ రోజు సినిమా ఆర్టిస్టులు ఓటేది అంటుంది. అంటే వైసీపీలో నేను గమనించిన అత్యద్భుతమైన క్వాలిటీ ఏంటంటే అండి, వైసీపీలోని కాపు నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కాపు కులస్తులు, ఇతర పార్టీలోని కాపు కులస్తులు తిడతారు. వాళ్ళ కులాన్ని వాళ్ళే తిట్టుకుంటారు. ఉదాహరణ పేరుని నాని, మా కాపు నా కొడుకులు అన్నాడు. అంటే వీళ్ళకి వేసే ముష్టి ఏదైతే ఉందో ఎమ్మెల్యే మంత్రి పదవులు, అది తీసుకోవటం కోసం సొంత కులాన్ని తిట్టుకుంటారు వీళ్ళు. అలాగే కొడాల నాని కూడా ఖమ్మంలో అందరూ టెర్రరిస్టులు అన్నాడు. అంటే వాళ్ళ కులాన్ని అతనే తిట్టుకుంటాడు. ఇప్పుడు నిన్న ఎవరో జూపూడి ప్రభాకర్ గారు, ఆయన అంబేద్కర్ గారితో జగన్మోహన్ రెడ్డిని పోల్చేశాడు. అంటే అంబేద్కర్ని అవమానించుకుంటున్నాడు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ కులాన్ని, వాళ్ళ పెద్దలను కూడా అవమానించుకుంటారు. మరి అదేం దౌర్భాగ్యం, అదేం బానిసత్వం నాకు అర్థం లేదండి. ఆర్ కృష్ణయ్యన్ వచ్చి ఆయన ఏమంటాడండి, ఈ దేశంలో ఎంతో గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న ముఖ్యమంత్రులుగా చేస్తున్న బీసీ నాయకులందరినీ, బీసీలందరినీ జగన్మోహన్ రెడ్డి ముందు దిగుతుడిపి అంటాడు. బీసీలట జగన్మోహన్ రెడ్డి రాకముందు బొచ్చు పట్టుకు తిరిగారట, ఇప్పుడు గన్మెన్లు వేసి తిరుగుతున్నారట. ఏమయ్యా ఇంత దిగజారిపోయారు? ఆయన అనుకుంటే ఈవిడ ఒక సినిమా నటి, సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, సినిమా వాళ్ళని నమ్మొద్దంటుంది.
ఎవరు కాళ్ళే తినేసుకుంటున్నారు ఏంటి నాకు అర్థం కాదు. హలో బ్రదర్ సినిమాలో విలన్ చెప్తాడు, నీ జుట్టు నువ్వే చెరిపేసుకో, నీ బట్టలు నువ్వే చింపేసుకో, నువ్వు రేపు అయిపోయిపో అంటాడు. మీరున్న ఆ పునాది ఏదైతే ఉందో, మీరు నించున్న కొమ్మ దాన్నే నరికేసుకుంటున్నారు. ఈరోజు కాపు నాయకులు, వైసీపీలోని కాపు నాయకులు రాజమండ్రిలో మీటింగ్ పెడుతున్నారట. ఎందుకట? పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకంగా తీర్మానం చేస్తారట. అంటే కాపులకి గొడవలు. ఇక్కడ అమరావతి ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలకి, ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళని, అటు రాయలసీమ వాళ్ళని రెచ్చగొట్టేస్తున్నారు. అంటే ప్రాంతాల మధ్యలో గొడవలు, బీసీలకి బీసీలతోనే గొడవలు, ఎస్సీలకి ఎస్సీలతోనే గొడవలు, ఇక ఇప్పుడు సినిమా వాళ్ళతోనే గొడవలు. ఏం చేస్తున్నారు స్వామి మీరు? పరిపాలన చేస్తున్నారా, లేకపోతే ఇక ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేసి వర్గ వైషమ్యాలు, కుల విద్వేషాలు, ప్రాంతీయ భేదాలు రేపేసి రాష్ట్రం సర్వనాశనం చేసి శవాల కుప్పగా మార్చేయాలనుకుంటున్నారా? ఎలా అయితే చెప్పు చూపించాడో, రేపు మీకు ఏదైనా సమస్య వచ్చి అడిగితే మీకు చెప్పు ఈ బంగారదే లాంటిది కేసులు అయిపోతాయటమ్మా. బంగారం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నప్పుడు శ్రీలక్ష్మి గారు లాంటి ఐఏఎస్ టాపర్లు కూడా కేసులు ఇరుక్కున్నారు. ఎంతోమంది ఎమ్మెల్యేల మంత్రుల మీద కేసులు అయ్యాయమ్మా జగన్ గారితో ఉంటే. అదే వైసీపీ మాటలు విని డ్యూటీ చేస్తున్న ఎంతోమంది ఎస్ఏలు సీఏలు సస్పెండ్ అయిపోయారు. మేము పోరాటం చేసిన దానిలోనే 3 సీఏలు 3 ఎస్ఏలు సస్పెండ్ అయ్యారు, కేవలం వైఎస్ఆర్సీపీ డైరెక్షన్లో వెళ్ళటం వల్ల. ఏదోలే మొన్న ఏదో ఒక చిన్న కేసు అయితే పవన్ కళ్యాణ్తో తిరిగితే కేసు, మళ్ళీ కేసు పెట్టిందని నువ్వే కేసు పెట్టి నీ నటనా కౌశల్యం అంతా ఇలా బయట చూపిస్తున్నావు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. శభాషమ్మ. చూపించే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అదేటండి అసలు మ్యాటర్. మా సోదర సమానరాలు రోజా గారి చిలక పలుకులు. పాపం ఈవిడ ఇంత పెర్ఫార్మెన్స్ ఎత్తుంది. ఆ రోజున ప్రాణాలు తెగించి ఏదో సైన్యంలోకి దూకుతారు చూడండి, అలా దూకింది జన సైన్యంలోకి. ఎవడొకటి చంపేసినా పర్లేదు, చంపేసినా మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళందరి మీద మర్డర్ కేసు వేస్తాను అని అక్కడ చేసింది. ఎక్కడైతే ఇక మరి ఒక అడుగు ముందుకేసి సినిమా వాళ్ళకి ఓట్లు వేయద్దంటుంది. అంటే ఆవిడ ఓడిపోయినా పర్లేదు. ఏమి పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు తల్లి. ఆఫ్టర్ ఆల్ ఏంటి ఆ నగరి ఎమ్మెల్యే సీటు లేదా ఓ మంత్రి పదవి, అది కూడా 2 సంవత్సరాలు, పూర్తి కాలం ఇవ్వడైనా. సిగ్గు అనిపిస్తుందండి నాకు. ఇప్పుడు కాపులకి గొడవ పెట్టడానికి ఆల్రెడీ పథకం రచించి రెడీగా పెట్టారు. వైసీపీలో ఉన్న కాపు నాయకులు అందరూ అటెండ్ అవుతున్నారటండి. రాజమండ్రిలో ఏదో కాపు సమ్మేళనం అనేది పెడుతున్నారట. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఇచ్చేయడానికి. నా తెలియక అడుగుతాను, నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులకి కనీసం విజ్ఞత ఉంటే, కనీసం చైతన్యం ఉంటే, ఈసారికి పవన్ కళ్యాణ్ గారికి ఉధృతంగా పెరుగుతున్న ఈ జనాదరణ, అన్ని కులాల్లో కూడా అరే మన కులం నుంచి వచ్చిన నాయకుడిని ఒప్పుకుంటున్నారు, మన కులం నుంచి వచ్చిన నాయకుడిని అభిమానిస్తున్నారు, మనం లేకపోతే ఎలాగా అని కనీసం ఆ ఇంగితం ఉంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ప్రభావితం చేసే స్థానంలో ఉంటాడు ఆయన. లేదు ఇప్పుడు కూడా మనకి ఏదన్నా చిన్న కార్పొరేటర్ పదవో, చిన్న వార్డు మెంబరో, లేకపోతే ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తే చాలు, కాపు కమ్యూనిటీ నన్ను తక్కువలేదు. ఇప్పుడు దాకా ఉన్నాం ఏంటి మనం ఏమన్నా ముఖ్యమంత్రులుగా? ఇక నుంచి ఇంకో 100 సంవత్సరాలు ఉండం, ఎవరో భజన చేద్దాం. ఆ భజన చేసుకుంటంలో భాగంగానే మనం బతికేద్దాం అనుకుంటే ఎవడో మార్చలేడండి. అదే నేను చెప్తాను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా. ఏమంటే మీకు తెలియంది కాదు, జనసేన వారికి, టీడీపీ వారికి తెలియంది కాదు, మీరు చాలా సీనియర్లు, చాలా మేధావులు. అయితే యుద్ధంలో ఎప్పుడు కూడా ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు అవతల సైన్యం పెద్ద సైన్యం కనుక కనపడితే యువతలో ఉన్న వాళ్ళకి సగం, అంటే భయం వల్ల సగం ఓటమి వచ్చేస్తుంది వీళ్ళకి. ఎప్పుడైతే అటువైపు ఉన్న సైన్యం బాబో ఎంత పెద్దది ఉందనుకున్నారో, యువతలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది బలవంతుల వైపు వచ్చేస్తారు. అలా బలంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. కానీ ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది? రాయలసీమ వాళ్ళు రెచ్చగొడుతుంది కృష్ణా గుంటూరు జిల్లాల మీదకి, కమ్మ కులస్తుల మీదకి, ఉత్తరాంధ్ర వాళ్ళు రెచ్చగొడుతుంది కమ్మ కులస్తుల మీదకి, అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళ మీదకి, కాపుల్లో ఉన్న కాపు నాయకుల్నే కాపులు జనసేన వాళ్ళ మీదకి రెచ్చగొడుతుంది, ఎవరైతే కొడాలని ఉన్నాడో కమ్మల మీదకి రెచ్చగొడుతుంది. ఇలా ఎక్కడికక్కడే విభజన, అది డివైడ్ అండ్ రూల్ పాలసీలు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మనం ఇంకా విడిగానే ఉంటే, మేము జనసేనగా ముందుకుంటాం, మేము టీడీపీగా ఉంటాం అనుకుంటే ఈ భేదాభిప్రాయాలు ఇంకా రెచ్చగొట్టే పరిస్థితి ఉంది. ఆ రెచ్చగొట్టడంలో భాగంగా మనం విడిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగప్పుడు అధికారంలో ఉన్నారు, 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ బలానికి న్యూట్రల్గా ఉన్న జనం అటువైపు అట్రాక్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. అరే
ఎంతమంది 150 మంది ఉన్నారు. అటు జనసేన వాళ్ళు ఆడేసుకున్నారు, ఇటు టీడీపీ వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు. అది మళ్ళీ వాళ్ళే గెలిచేస్తారేమో. అందుకని నచ్చకపోయినా సరే మనం అందులో ఉంటే బెటర్ కదా, కనీసం సేఫ్గా ఉంటాం అనే ఆలోచన వస్తుంది. ఎప్పుడైనా సరే మన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యాత్ర పాదయాత్రగా ఉండకూడదండి, దండయాత్రగా ఉండాలి.